ముఖ్యమంత్రి గారికి నేను నా నియోజకవర్గంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్. ఇది నేను చూపించినటువంటి ప్రాంతం ఇట్స్ అన్ ఐడియల్. అక్కడ ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ లైన్స్ అన్ని అదే ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. పవర్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ పవర్ గ్రిడ్కే ఇవ్వాలి. దూరంగా ఉంటే వీళ్ళు మళ్ళీ టవర్స్ వేసుకోవాలి, దానికి ఒక ఎక్స్పెండిచర్. ఈరోజు ఆ పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి నీళ్లు కావాలి. ఈరోజు నాగావళి వంశధార నదుల అనుసంధానం కాలువ ద్వారా నీళ్లు అవైలబిలిటీ వచ్చాయి. అలానే వాళ్ళకి ట్రైన్ వేసుకోవాలన్నా, రైల్వే స్లైడింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంతానికి జస్ట్ 10 kilometers రైల్వే. సో దీనికి కేంద్ర ప్రభుత్వం, దానివల్ల కేంద్ర ప్రభుత్వం వరకు అక్కల, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనే. దీనికి మాకు తాల్చేర్ నుంచి ఒరిస్సాలో ఉంది, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. సో అదే మరి శ్రీకాకుళానికి అయితే 200 kilometers, అదే అక్కడి నుంచి అయితే ఇబ్రహీంపట్నంకి అయితే 600 kilometers. దీనివల్ల ఇట్స్ విల్ బి మోర్ ఎకనామిక్ అవుతుంది. దీనివల్ల ఒకవేళ ఆ పరిశ్రమే కానీ వస్తే 3200 megawatts ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన అనేక పరిశ్రమలు కూడా వస్తాయి. మా జిల్లాకి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది.